హాయ్ గైస్, ఇప్పుడు మనం పికాట్స్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎగ్జామ్కి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ పికాట్స్ మెథడ్ అంటాడు. ఓకే, ఇది మన పికాట్స్ మెథడ్. చూడండి, పికాట్స్ మెథడ్ ఆఫ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఫార్ములే అయితే చూస్తాము. చూడండి, కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు y డాష్. ఓకే, మనకు తెలుసు dy/dx బదులుగా y డాష్ కూడా రాయొచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు f(x, y). వాడు మనకు ఇస్తాడనమాట. క్వశ్చన్స్లో ఏ విధంగా అడుగుతాడంటే ఈ విధంగా మనకు dy/dx ఈజ్ ఈక్వల్ టు f(x, y)లో ఇస్తాడు వాడు. సో ఇస్తాడు, అదేవిధంగా ఇది కూడా ఇస్తాడు. y(x0) ఈజ్ ఈక్వల్ టు y0 ఇస్తాడు. అంటే ఏం లేదు ఇక్కడ. y(0) ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు అనుకోండి. ఓకే, y(0) ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు అనుకోండి. దానికి అర్థం ఏంటి? x0 0 అయిపోయింది, y0 0 అయిపోయింది. ఓకే, మళ్ళీ మనకు ఫార్ములాలో ఇక్కడ వస్తుంది కింద, మనం చేస్తామన్నమాట. నేను చెప్తుండేది ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది. ఓకే, ఇది ఇంపార్టెంట్. చూడండి, ఇవి ఈ విధంగా ఈ ఫామ్లో ఇచ్చింటారు వాడు. ఇచ్చింటే క్వశ్చన్ ఈ ఫామ్లో ఉండాలి. ఓకే, ఇది ఇప్పుడు మనం చూద్దాం. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు f(x, y) లలో ఉంటుంది. ఇప్పుడు మనకు dxని ఈసారి దొబ్బేద్దాం. dy ఈజ్ ఈక్వల్ టు f(x, y) ఇంటూ dx. ఓకే, dx. దీనికి మనకు ఇంటిగ్రేటింగ్ అని బోసెస్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ అదేవిధంగా లిమిట్స్ వచ్చేసి y0 to yగా తీసుకుందాం. సో 1 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఇక్కడ x0 to x f(x, y) ఇంటూ dx అవుతుంది ఇక్కడ కదా. ఇది మనకి ఇక్కడ అప్లై చేద్దాం, ఇంకా ఏం లేకుంటే 1 ఉన్నట్టు. సో ఇంటిగ్రేషన్ 1 ఇంటూ dy అంటే y అవుతుంది. లిమిట్స్ వచ్చేసి y0 to y ఈజ్ ఈక్వల్ టు, దీనికి మనకి ఇలా పెట్టేస్తాం. మనకి వాడు ఇచ్చింటాడు, వాడు ఇచ్చిండే అలాగే పెట్టేస్తాం అంతే. అంటే ఇది మెథడ్ ఫార్ములా వస్తుంది. ఇప్పుడు మనకు డైరెక్ట్ ఫార్ములానే అప్లై చేస్తాంలేండి. మీకు ఎలా వచ్చింది ఫార్ములా అనేది ఇక్కడ చెప్తున్నాం కదా, అది ఇక్కడ మనకు లిమిట్స్ అప్లై చేద్దాం. y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x0 to x f(x, y) ఇంటూ dx. ఇది సో ఇక్కడ మనకు మైనస్ y0ని ఈసారి దొబ్బేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రేషన్ x0 to x f(x, y) ఇంటూ dx. ఇది ఇక్కడ మనకు దీని అర్థం ఏంటంటే, సో y పైన మనకు 1 పెట్టాలన్నమాట. పైన మనకు బ్రాకెట్స్లో 1 అయితే కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది అనమాట. y డాష్ అనకూడదు, ఇక్కడ మనకు y 1 అనాలి. సో y మనకు కిందన పెట్టండి, పైన పెట్టండి, మీ ఇష్టం అది. సో ఇక్కడ మనకు y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రేషన్ x0 to x f(x, y) ఇంటూ dx. ఇది ఓకే, ఇది ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకు y2 చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది. చూడండి, సో y2 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రేషన్ x0 to x f(x, y1) అనమాట పైన ఇంటూ dx. అంటే ఏం లేదు, ఇక్కడ y1 ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇందులో ఎక్కడైతే y ఉందో అక్కడ yలో పెట్టాలి మనం ఇక్కడ. ఓకే, ప్రాబ్లమ్స్లో వెళ్ళినప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇది మనకు y2. ఓకే, y0 ఏం చేంజ్ కాదు, ఇక్కడ కూడా ఎక్కడా చేంజ్ కాదు ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా y3 చూడండి. y3 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రేషన్ x0 to x f(x, ఇక్కడ మనకు ఇక్కడ y2 ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ పెట్టాలి ఇక్కడ ఇంటూ dx. ఇది ఓకే, ఆన్సర్ అలాగే రాసుకుంటే వెళ్ళిపోండి. ఇక్కడ yn-1 వస్తుంది చూడండి పైన. ఇక్కడ మనకు yn చూద్దామా, ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ x0 to x f(x, yn-1 ఇంటూ dx. ఇది మనకు ఫార్ములా. మెయిన్గా మనకు పికాట్స్ మెథడ్ ఫార్ములా ఏంటంటే ఇది ఓకే. దీనిపైన మనం ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకుందాంలేండి. మెయిన్గా అయితే ఇది. మీరు మెయిన్ పాయింట్స్ మర్చిపోద్ది, ఈ ఫార్ములా మర్చిపోద్ది. ఈ ఫార్ములా ఎలా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు ఇచ్చిండేది ఈ ఫామ్లో ఉంటుంది. ఓకే, వాడు ఇచ్చిండే క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటుంది. ఇది ఇచ్చింటాడు, దీన్ని బట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తూ చేయడమే. ఓకే, ఇది.